హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ 22వ భాగాన్ని వినిద్దాం. నీకిది చాలా పెయిన్ఫుల్ వే అభి, నా మాట విను, వద్దు స్థిరంగా చెప్పాడు అర్జున్. ఏంటి అంటూ అయోమయంగా అడిగారు స్వామినాథన్. రింగ్ సార్, తనకి చిన్న సైజ్ అవుతుంది, వద్దు అంటున్నాను అన్నాడు నొక్కి వకాలిస్తూ. లేదు, సరిపోతుంది నాకు, అదే కరెక్ట్ అంతే స్థిరంగా చెప్పి చేయి ముందుకు జాపింది. అప్పటి వరకు ఎప్పుడూ అభి చేతులు సరిగ్గా గమనించలేదు, కానీ చిన్నపిల్లల చేతుల్లా చిన్ని చేతులు, వేళ్ళు అభివి. అవి చూడగానే వద్దన్న ఆటోమేటిక్గా నవ్వు ప్రత్యక్షమైంది అతని పెదవుల మీదకి. చిన్నగా నవ్వి తన చేతిని చేతుల్లోకి తీసుకుని ముందుకి వెనక్కి తిప్పి చూస్తుంటే, రింగు పెట్టు బాబు, తీరిగ్గా మీ ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు అని పరిహాసమాడింది పరిమిళ. అర్జున్ ఆలోచిస్తూ అలానే ఉండిపోతే అభినే బలవంతంగా తన వేలిని దూర్చేసింది రింగులోకి. వెంటనే ఉరిమి చూస్తాడు తన వైపు. వెర్రిగా ఒక నవ్వు నవ్వి సారీ అంది చెవులు పట్టుకొని. అర్జున్ చేతిని పట్టుకుని జీవితాంతం ఆ చేయి తన చేతిని పట్టుకునేలా చేయమని దేవుని మొక్కుకొని డీప్ బ్రీత్ తీసుకుని అర్జున్కి రింగ్ పెట్టి ఇద్దరి చేతుల్ని పెనవేసి ఆ చేతిని అలానే గుండెలకి ఆనుచుకుంది. ఉండిపోవచ్చుగా, ఎప్పటికీ ఇక్కడే ఇలానే నాతోనే నాలానే అంది ఉద్వేగంగా. అభి లీవ్ అన్నాడు చిన్నగా చెప్పాడు అర్జున్. వెంటనే స్రోలోకి వస్తూ చేయి తీసేసింది అభి. వెళ్ళొస్తాం సార్ అన్నాడు అర్జున్. టేక్ కేర్ అర్జున్, ఈ రోజుతో నా దృష్టిలో మీ ఇద్దరికి అయిపోయినట్టే. ఒక్కరోజైనా మా అమ్మాయి నీ వల్ల బాధపడితే ఫేవరెట్ స్టూడెంట్ అని కూడా చూడను అని చిన్న సైజు వార్నింగ్ ఇచ్చారు. నో, అర్జున్ గారు నన్ను ఎప్పటికీ హర్ట్ చేయరు. ఇఫ్ నేను ఎప్పుడైనా హర్ట్ అయినా అందులో నా తప్పే ఉంటుంది, కానీ అర్జున్ గారు తప్పు చేసే ఛాన్సే లేదు కాన్ఫిడెంట్గా చెప్పింది. మీ ఇద్దరికి అంత అండర్స్టాండింగ్ ఉండడమేగా మాకు కూడా కావాలి అని నవ్వారు వాళ్ళు కూడా. ఓకే సార్, బాయ్ ఆంటీ, ఇంకా బయలుదేరుతాం, లేట్ అయింది అంది అభి. ఓకే నాన్న, టేక్ కేర్, బాయ్ అంది పరిమిళ. కారులో కూర్చోగానే సారీ అంది అభి చిన్నగా. దేనికి స్టీరింగ్ తిప్పుతూ అడిగాడు. రింగ్ అంది చిన్నగా. రింగ్స్లో ఏముందిలే అభి, అలాంటివి ఎన్నో ఉన్నంత మాత్రాన ప్రేమ అనేది కూడా ఉండాలి కదా. తన పాత అనుభవాన్ని గుర్తు తెచ్చుకొని చెప్పాడు అర్జున్. అది తన గురించి అన్నాడని ఫీల్ అయింది అభి. అప్పటికే తన కళ్ళల్లోకి నీళ్లు వచ్చేస్తుంటే కష్టం మీద ఆపి తల విండో వైపుకి తిప్పేసింది ఏం మాట్లాడకుండా. అభి మౌనంగా చాలా కొత్తగా తోచింది అతనికి. నచ్చలేదు కూడా. ఏంటి అంత కామ్గా ఉన్నావు అని చిన్నగా చేతి మీద తట్టి అడిగాడు. నేను మిమ్మల్ని ఒక్క విషయం అడుగుతాను, నిజంగా నిజం చెప్తారా అని చాలా బ్లాంక్గా చూస్తూ అడిగింది అభి. చెప్పు అన్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాను, కానీ ఎప్పుడు మిమ్మల్ని సెడ్యూస్ చేయడానికి కానీ లేదా మిమ్మల్ని తిరిగి ప్రేమించమని ఫోర్స్ చేయలేదు కదా. ఐ వాల్యూ యువర్ ఒపీనియన్స్ నో అంది. వాళ్ళు కలిసిన తర్వాత మొదటిసారి అభి అంత మెచ్యూర్గా కాన్ఫిడెంట్గా తనకేం కావాలో తనేం ఎక్స్పెక్ట్ చేస్తుందో క్లియర్గా చెప్పేసరికి ఆశ్చర్యంగా చూశాడు అర్జున్. సెడ్యూస్, వాట్ ఈస్ దట్ వర్డ్ అభి విసుగ్గా చూశాడు తన వైపు. ఐ మీన్ ఇట్ అంతే స్థిరంగా చెప్పింది. ఇంకొకసారి నిన్ను నువ్వు తక్కువ చేసి మాట్లాడినా ఐ విల్ కిల్ యూ అభి చాలా సీరియస్గా చెప్పాడు అర్జున్. తక్కువ చేసి మాట్లాడడం లేదు అర్జున్ గారు, జస్ట్ నా ప్రేమ మీకు ఎలా కనిపిస్తుందో అడుగుతున్నాను అంతే అంది. అప్పటికే ఇల్లు వచ్చేయడంతో కారాపి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అన్నాడు అర్జున్. మౌనంగా కార్తికి లాక్ ఓపెన్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది అభి. చూడభి, లవ్ అనేది ఒక ఫేజ్, అది అందరికీ ఉండాలని లేదు. కొందరికి అది మధురమైన అనుభూతి అయితే కొందరిది భరించలేని బాధ. నొప్పితో ఉన్నవాడికి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను, నా మీద హోప్స్ పెట్టుకోకబి, అది నీ లైఫ్కి మంచిది కాదు. నువ్వు చిన్న పిల్లవి, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. తల నిమిరి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ చెప్పిన విషయం ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, కానీ అతని కళ్ళల్లో ఏదో చెప్పలేని బాధ కనిపించింది తనకి. ఎందుకంత బాధపడుతున్నారు మీరు, అసలు మీరు ఇప్పుడు చెప్పిన మాటలకి మీనింగ్ ఏంటి అని ఆలోచిస్తూ పడుకుంది అభి. అర్జున్ ఐ లవ్ యూ అర్జున్ స్టేజ్ మీద పాడుతుంటే కింద నుండి అరుస్తున్న 22 ఏళ్ల అమ్మాయి ఐ లవ్ యూ టూ అంతే ఆనందంగా చెప్పిన అర్జున్. ఒక్కసారిగా కళ్ళ ముందు మెదలగానే తుల్లిపడి లేచి కూర్చుంది అభి. ఆ వీడియో ఆ రోజు రాహుల్కి తనకి చూపించినదే. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే అని తలలో వేలు పోనిస్తూ ఆలోచించగానే ఆ అమ్మాయి అంజలి అని అర్థం అవడానికి ఎక్కువ టైం పట్టలేదు తనకి. మొదటిసారి రాహుల్ తనతో ఫోన్ మాట్లాడినప్పుడు అంజలి అని పిలవడం దగ్గర నుండి అర్జున్ పీటర్ని చితకబాదన రోజు కూడా అంజలి అనే మాట వినడం అన్నీ రీల్ వేసినట్టు గుర్తుకొచ్చాయి తనకి. ఒక్కసారిగా శక్తి అంతా ఎవరో లాగేసినట్టు అయిపోయింది అభికి.
ఇన్ని రోజులు అర్జున్ చెప్తున్న మాటలకి మీనింగ్ అర్థం అవడం మొదలైంది. అంటే అర్జున్ గారిది లవ్ ఫెయిల్యూరా? అతను లవ్ చేసింది అంజలి గారినా? ఎందుకు వారిద్దరు బ్రేకప్ చేసుకున్నారు? ఆయన ఎందుకు ఇంత సీరియస్గా మారిపోయారు? అసలు ఇప్పుడు అంజలి గారు మళ్ళీ ఎందుకు వచ్చారు? చూడ్డానికి మంచి అమ్మాయిలానే ఉంది కదా అనుకుంది. ఎందుకో మనసంతా భారం అయిపోయింది అభికి. తనకి తెలుసు లవ్ ఫెయిల్యూర్ అయితే ఆ బాధ ఏంటో. తనది విక్రమ్తో లవ్ కాకపోవచ్చు, అట్రాక్షన్ అవ్వచ్చు, కానీ దాని నుండి వచ్చిన పెయిన్ ఎంత సఫర్ అయింది దానివల్ల. అలాంటిది ప్రేమ అతనిది. ఆ వీడియోలో ఇద్దరి కళ్ళలో కనిపిస్తున్నది స్వచ్ఛమైన ప్రేమని. అర్జున్ తనని ఎంత ఇష్టపడ్డాడో తను అంతే ఇష్టపడింది. అది క్లియర్గా కనిపిస్తుంది. కానీ అంతలా ఏం జరిగింది? తన ఫేస్ చూస్తేనే ఫోన్ పగలగొట్టేంత అర్జున్ గారు అంత సులువుగా ప్రేమని వదులుకోరే అని ఆలోచిస్తూనే కూర్చుంది. రోజులానే 4:30కి అభి అలారం మోగేంత వరకు అలారం సౌండ్కి రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించింది అని లేట్గా రియలైజ్ అయింది అభి. ఓ గాడ్, రాత్రంతా నిద్రపోలేదా? ఎట్లా ఇంకా ఆఫీస్లో అని తల కొట్టుకుని లేచింది, కాఫీకి ఫిల్టర్ తీసి పక్కన పెట్టుకుంటూ. హాల్లో పడుకున్న కిట్టుగాడు కూడా లేచి వచ్చేశాడు అభి దగ్గరికి. వాడిని ఎత్తుకుని ముద్దు చేస్తూ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది అభి. ఆ ఫొటోస్ ఎక్కడి నుండి వచ్చాయో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆ సూర్య. ఆవిడ దగ్గర నుండి ఆ పోస్ట్ వచ్చిన కవర్ తీసుకుని చూశాడు. అందులో ఒక చిన్న పేపర్ మీద అడ్రస్ రాసింది. ఆ వెనకే ఒక చిన్న పేపర్ మీద ప్రింటెడ్ లెటర్. బయట వాళ్ళ ముందు అవన్నీ ఎందుకని వెళ్ళిపోబోతుంటే, ఏంటి సూర్య, అభి ఇలా చేసింది? ఎంతో వెటకారంగా అడిగింది ఆవిడ. నొసలు చిట్లించి చూశాడు ఆవిడ వైపు. ఎంత ఫోటోలైతే మాత్రం మరీ ఇంత దగ్గరగానా? మన ఊర్లో పెళ్ళయ్యాకే కదా మీద చేతులు వేసేది. ఉన్నమాటే గాని ఇక్కడ ఉన్న రోజులు అభి బాగానే ఉండేది. అమెరికా వెళ్ళాకే ఏమైందో మరి. ఎందుకైనా మంచిది ఒకసారి తెచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని హేళనగా మాట్లాడింది. ఆ క్షణం సూర్య కోపానికి వాళ్ళ ఇంట్లో ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్ ముక్కలైపోయిండేది. పుట్టిన దగ్గర నుండి సూర్యని అంత కోపంగా చూడలేదు ఆవిడ. ప్రళయ రుద్రుడిని తలపిస్తున్న కళ్ళతో ఆవిడ వైపే చూస్తూ, నేను మీకు చాలా మర్యాదగా చెప్తున్నాను, తను నా చెల్లి. ఇలాంటి ఫోటోలో వీడియోలో చూసినంత మాత్రాన నేను నమ్మను. నా చెల్లి అంతటా నా చెల్లే వచ్చి నేను తప్పు చేశానని చెప్పినా నమ్మను నేను. ఎందుకంటే తనకి అవన్నీ రావు. తనకి తెలిసిందల్లా మనస్ఫూర్తిగా ప్రేమించడం మాత్రమే. ఎన్నిసార్లు మీ ఆయన చేతిలో దెబ్బలు తినబోతుంటే ఆపిందో గుర్తులేదా మీకు? మీ అబ్బాయి స్కూల్ ఫీజు కట్టలేదని బయటికి గెంటేస్తే అమ్మకి తెలియకుండా జీతం నుండి డబ్బు తీసి మీ అబ్బాయికి ఫీజు కట్టిన అభి గుర్తుకులేదా మీకు? మీ పెద్ద అబ్బాయికి జ్వరం వచ్చి 15 రోజులు హాస్పిటల్లో ఉంటే మీకంటే ఎక్కువ కంగారు పడి సొంత కొడుకుని చూసుకున్నట్టు చూసుకున్న అభి గుర్తులేదా మీకు? ఈరోజు ఏదో ఫోటో వస్తే దాన్ని నమ్మేసి అభిని అనుమానిస్తారా అని కోపంగా అడిగాడు సూర్య. సూర్య కోపం చూసి బిక్క చచ్చిపోయింది. సూర్య అన్న ప్రతి మాట నిజమే కాబట్టి ఆవిడ కుటీల ప్రవర్తనకి ఆవిడే సిగ్గుపడి కామైపోయింది. ఇది మిమ్మల్ని దెప్పాలని నా ఉద్దేశం కాదు. నా చెల్లిని ఇంకొక మాట అంటే ఊరుకోను అని హెచ్చరిస్తున్నాను. పెంపకం విషయంలో మీరెవ్వరూ మా అమ్మని వేలెత్తి చూపించనక్కర్లేదు. తనే మమ్మల్ని సరిగ్గా పెంచకపోతే ఈరోజు మేము ఇలా ఉండం. అండ్ అది మీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు విసుగ్గా చెప్పి వెళ్ళిపోయాడు సూర్య. ఇంటికి వెళ్ళగానే ఆ కవర్ ఓపెన్ చేసి చూసి అడ్రస్ ఏం లేకపోవడంతో బ్రుకిటి ముడివేస్తూ వెనకే ఉన్న ప్రింటెడ్ లెటర్ ఓపెన్ చేశాడు. మిస్టర్ అర్జున్ అండ్ మిస్ అభినయ ఒకటే ఇంట్లో, ఏం జరుగుతుందో ఆ ఇంట్లో అని ప్రింట్ చేసి కింద అర్జున్ ఇంటి అడ్రస్ మెన్షన్ చేసింది. ఒక్క క్షణం కూడా ఆ లెటర్ ఉంచకుండా చింపేసి డస్ట్బిన్లో వేశాడు సూర్య. ఏమైంది సూర్య, ఎక్కడి నుండి వచ్చింది ఆ కొరియర్? కాస్త కంగారుగాని అడిగారు రఘు. తెలియదు నాన్న, అక్కడేం రాసలేదు, స్టాంప్లెస్ అండ్ అది కూడా ఫాస్ట్ కొరియర్ కదా, సో మనం వాళ్ళని కాంటాక్ట్ కూడా చేయలేం అన్నాడు సూర్య పెదవి విరిచి ఆ పేపర్ వైపే చూస్తూ. వదిలే సూర్య, వాటి గురించి అభిని ఏం అడగండి. అది చిన్నపిల్ల, ఊరికే మనసు పాడు చేసుకుంటుంది. తన పాటలు తను అక్కడ పడుతుంది కదా, మన బాధలు తీసుకెళ్ళి కూడా ఇంకా ఇబ్బంది పెట్టకండి. మీ అమ్మకు కూడా చెప్పానని చెప్పు. కాస్త సీరియస్గానే చెప్పి ఇంట్లో ఊపిరి ఆడడం లేదు, వాకింగ్కి వెళ్ళొస్తానని బయటికి వెళ్ళిపోయారు రఘు. బయటికి చెప్పకపోయినా ఆయన అభి విషయంలో చాలా ఫీల్ అవుతున్నారని అర్థమైన సూర్యకి తనకి అభి మీద అనుమానంగా లేదు, కానీ తనని అంత పర్సనల్గా టార్గెట్ చేసే అవసరం ఏముంది అని ఆలోచిస్తూ తన రూమ్లోకి వెళ్ళాడు సూర్య ఫ్రెష్ అవడానికి అంటూ. అతడు స్నానం చేస్తున్న టైంలోనే 2-3 సార్లు సూర్యకు ఫోన్ చేశాడు విక్రమ్. సూర్య అక్కడ లేకపోవడంతో, బాబు విక్రమ్ చెప్పు, సూర్య స్నానం చేస్తున్నాడు అంది వైదేహి. ఓ హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు అన్నాడు విక్రమ్. హా బాగున్నాను, ఏంటి ఈ మధ్య ఫోన్ చేయడం లేదు అంది. అదే కొంచెం బిజీగా ఉన్నాను కానీ ఈరోజు అభినయ అని అడిగాడు. హా అభి అంది.
తను ఎక్కడుంటుందా ఆంటీ అన్నాడు అస్సలు తెలియని వాళ్ళ. అభియా అమెరికాలోని ఫ్లోరిడాలో హాస్టల్లో ఉంటుంది. సూర్య చెప్పలేదా నీతో అంది అమాయకంగా. సూర్య వస్తుంది అని చెప్పాడు కానీ ఆ తర్వాత తనెక్కడ ఉంటుందో ఏదీ నాకు తెలియదు ఆంటీ. ఈరోజే చూశాను. తనేనా కాదా అని కనుక్కుందా అని ఫోన్ చేశాను అన్నాడు. ఓ అంది. అభికి పెళ్ళైనట్టు నాకు సూర్య చెప్పలేదేంటి ఆంటీ అన్నాడు ఒక రకమైన కన్నింగ్ నవ్వుతో. అభికి పెళ్ళేంటి ఆశ్చర్యంగా అడిగింది. ఓ పెళ్ళి అవ్వలేదా మరి ఆ అబ్బాయి అని సాగదీస్తాడు. అప్పటికే ఆవిడ కంట్లో నీళ్లు మళ్ళీ దూకడానికి రెడీగా ఉన్నాయి. ఫ్రెండ్ అయ్యి ఉంటాడులేండి. జస్ట్ మీద చేతులు వేసి చనువుగా అంటే మాత్రం అలా అనుకోకూడదు అనుకోండి. బట్ నాకెందుకో వాళ్ళు ఫ్రెండ్స్లా అనిపించలేదు. సారీ ఆంటీ అన్నాడు బాధ నటిస్తూ. పర్లేదు నేను సూర్య వచ్చాక చెప్తాను అంది మనసంతా భారంగా మారిపోతుంటే. హా ఓకే ఆంటీ అని ఫోన్ పెట్టేశాడు విక్రమ్. నిజానికి అతని ఆలోచనలో ఈ విషయం వైదేహికి చెప్పాలనే ప్లాన్ లేదతనికి. కానీ సూర్యకి చెప్పే కంటే వైదేహి చెప్పే జరిగే ఇన్సిడెంట్ ఎక్కువ అని తెలుసు. అందుకే అప్పటికప్పుడు చెప్పేశాడు వైదేహితో. తన అనుమానం నిజమే. అందరి మధ్యతరగతి అమ్మల్లానే కూతురు పరువు గౌరవ మర్యాదలు గొప్ప అనుకునే మనిషి ఆవిడ కూడా చాలా గట్టిగా తాగేశాయి ఆ మాటలు ఆవిడికి. ఒంట్లో సత్తువ పోయినట్టు నడుస్తూ వెళ్తుంటే ఆవిడ కళ్ళకి చిత్తు చిత్తుగా పడేసిన పేపర్ కనిపించింది. చిన్నగా అభి అన్న అక్షరాలు కనిపిస్తుంటే గబగబా అటువైపు అడుగులు వేసి ఆ పేపర్ని చేతుల్లోకి తీసుకుని ముక్కలు ముక్కలుగా చింపేసిన మొత్తంని కరెక్ట్ ఆర్డర్లో పేర్చి మిస్టర్ అర్జున్ అండ్ మిస్ అభినయ ఒక్కటే ఇంట్లో పెళ్లి కాకుండా ఏం జరుగుతుంది ఆ ఇంట్లో అని చదవగానే భయంగా వదిలేసింది ఆ చేతిలో పేపర్. సూర్య అంటూ లోకొంతుకుతూ పీలగా పిలిచింది. ఒంట్లో శక్తి అంతా ఎవరో తాగేసినట్టు పక్కకి ఒరిగిపోతూ టవల్తో తల తుడుచుకుంటూ బయటకొచ్చి కింద సొమసిలిపోయి పడిపోయిన తల్లిని చూసి అమ్మా అని అరిచి దగ్గరకొచ్చి తట్టి లేపాడు సూర్య. ఆవిడ కళ్ళు తెరవలేదు. పక్కనే పేర్చి ఉన్న చింపిన లెటర్ చూడగానే వెన్నులో వణుకు స్టార్ట్ అయింది సూర్యకి. అమెరికాలో రే కిట్టు మీ డాడీ లైఫ్లో నాకంటే ముందు ఇంకొక అమ్మాయి ఉందిరోయ్ కళ్ళు తిప్పుతూ చెప్పింది అభి. తెలుసు అన్నట్టు కళ్ళు ఆర్పాడు కిట్టుగాడు. తెలుసా నీకు? కొంపదీసి నిన్ను తను గిఫ్ట్ చేయలేదు కదా అనుమానంగా అడిగింది అట్లకాడ ఒక చేత్తో పైకి లేపి కాస్త కోపంగా చూస్తూ. లేదు అన్నట్టు బుర్ర అడ్డంగా ఊపేశాడు కిట్టుగాడు. నిజమా కళ్ళు చిట్లించి చూస్తూ అడిగింది. నిజమే అంటూ తనకి కన్ఫర్మేషన్ ఇచ్చి మొహం ముద్దుగా పెట్టాడు. నీకు ఈ మమ్మీ ఇష్టం కదా? ఆ మమ్మీ కంటే జనరల్గానే కాస్త పొసెసివ్ అయిన మన అభి పాప అర్జున్ విషయంలో ఇంకాస్త పొసెసివ్గా ఫీల్ అవుతూ ఉడుక్కుంటూ ఎవరిని బలి చేయాలో తెలియక ఖాళీగా దొరికిన కిట్టుగాడిని బలి చేసింది. అభి మీదకి దూకి ముద్దులో ముంచేసి తన ఇష్టాన్ని తెలిపాడు కిట్టు. వాడి రియాక్షన్కి హ్యాపీగా ఫీల్ అయి రెగ్యులర్ కంటే కొంచెం ఎక్కువ పెడిగ్రీ వాడికి పెట్టేసి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. తను ఫ్రెష్ అయి వచ్చిన అర్జున్ బయటికి రాలేదు రూమ్ నుండి. రోజు అలా ఉండడు. అభితో పాటే నిద్రలేస్తాడు. తను కూడా ఒకవేళ మరి రాత్రిపూట లేట్ అయితే కాస్త లేటుగా లేస్తాడు. అర్జున్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసింది. తను కొట్టిన తర్వాత కూడా అటు నుండి రియాక్షన్ లేకపోవడంతో ఈసారి ఇంకాస్త బలం ఉపయోగించి గట్టిగా కొట్టింది. నీరసంగా అనిపిస్తుంది అర్జున్కి నిద్ర లేవడానికి కూడా. ఒళ్ళంతా సహకరించకపోయినా అభి డోర్ కొడుతుందని అర్థమై నెమ్మదిగా లేచి డోర్ తీసి ఏంటి అన్నట్టు చూశాడు అభి వైపు. ఏమైంది మీకు? ఇంత టైం అయినా లేవలేదు. ల్యాబ్కి వెళ్ళరా అని అడిగింది అర్జున్ మొహంలోకి చూస్తూ. లిటిల్ టైర్డ్, ఈరోజు లీవ్ పెడతాను. చాలా సిక్గా వచ్చాయి అర్జున్ మాటలు. మీకు ఏదో అయింది అని ఆశ్చర్యంగా అంది అభి. అర్జున్ చెంప మీద చేసి టెంపరేచర్ చెక్ చేసి ఓ మై గాడ్ ఒళ్ళంతా కాలిపోతుంది మీకు అంది. ట్యాబ్లెట్లు వేసుకుంటాను చిన్నగా చెప్పాడు. నోనో మనం హాస్పిటల్కి వెళ్దాం. మీకు ఎప్పుడు ఇలా అవ్వలేదు కదా కాస్త టెన్షన్గా అడిగింది. నేను రాహుల్కి చెప్తాను వెళ్తాం. ఆఫీస్కి వెళ్ళి నువ్వు అన్నాడు అర్జున్. ఒంట్లో బాగలేదు కదా మీకు? అలా ఉండండి. ఏం చేయాలో నాకు తెలుసు. మీకు చుప్గా ఉండండి యమ్మ సీరియస్గా చెప్పింది. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. మీరు కొంచెం ఫ్రెష్ అవ్వండి అంది అభి. అన్నాడు అర్జున్ లోపలికి వెళ్తూ. అర్జున్ ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే డాక్టర్ని తీసుకుని వచ్చింది అభి. సిమ్టమ్స్ అన్నీ చూసి బ్లడ్ టెస్ట్ చేస్తారని అర్జున్ బ్లడ్ శాంపిల్ తీసుకుని వెళ్ళిపోయాడు అతను జ్వరానికి ట్యాబ్లెట్లు రాసి. ఇన్ని ట్యాబ్లెట్లు ఎందుకు? వాము చారు పెడితే అన్నీ తగ్గిపోతాయి. 6 రేంజ్లో చేతులు తిప్పుతూ చెప్పింది అభి. మరెందుకు తీసుకొచ్చావు డాక్టర్ని అని నీరసంగా నవ్వాడు. మీ విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేను అర్జున్ గారు అంది జ్యూస్ ఇస్తూ. చాలిక ఎన్ని తాగాలి? మొహం వికారంగా పెట్టాడు. అదే వైన్ అయితే గ్లాసులు గ్లాసులు లేపేస్తారేంటి? కళ్ళు తిప్పుతూ వెట్టకారంగా అడిగింది. కళ్ళు చిట్లించి చూశాడు అభి వైపు. జ్వరంలో కూడా పొగరుకి ఏం తక్కువ లేదు కానీ అని గొనుక్కుంటూ బ్రెడ్ టోస్ట్ చేయనా అంది.
వద్దు అన్నాడు కళ్ళు మూసుకొని. నేనుంటే డిస్టర్బ్ అవుతారా మీరు? ఇక్కడే వర్క్ చేసుకోనా? సోయ కళ్ళను రెపరెపలాడిస్తూ అడిగింది. అప్పటికే నిద్రపోయాడు అర్జున్. సమాధానం రాకపోవడంతో అర్జున్ దగ్గరికి వెళ్ళి చేతిని చేతిలోకి తీసుకుని చిన్నగా ముద్దు పెట్టి, గతమేదైనా స్వాగతమనన నీ జతలోని బతుకనుకోనా రాముడి కోసం సీతలా అనుకుంది అభి. అర్జున్ లైఫ్లో పాస్ట్లో ఎవరున్నా ఎలా ఉన్నా తనకి అనవసరం. అర్జున్ కావాలి తనకి. ఒకవేళ అర్జునే ఇంకెవరైనా కావాలి అనుకుంటే ఆ ఆలోచన రాలేదేమో తనకి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.